హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. టన్నెల్ తెలుగు డబ్బింగ్ మూవీ టన్నెల్ చూడడం జరిగింది. ఈ రివ్యూ ఎవరు చూస్తారో లేదో తెలీదు, ఎందుకంటే యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు సేల్స్లో ఇవే కొనండి. ఒక చిన్న ఐటెం కొనడానికి 3 గంటలు ఫ్లిప్కార్ట్, అమెజాన్, యూట్యూబ్ ఇవే చూస్తూనే ఉన్నా. ఒకటి బాగుంది అంటాడు, ఒకటి బాగోలేదు అంటాడు. రివ్యూస్ అట్లనే ఒకవైపు బిగ్ బాస్, ఇంకొక వైపు ఆసియా కప్, ఇంకొక వైపు ఓజీ ఫీవర్. మనల్ని పట్టించుకునేవారు ఎవరు? చూద్దాం. 2 hours 8 minutes ఉన్న ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఎక్కడా లేదు. మరి మూవీ నాకేమనిపించిందంటే అక్కడక్కడ జస్ట్ ఫర్ ఫ్యూ సీన్స్ అంతే భయ్య, అంతేం లేదు. మూవీ నాకు ఒక బిలో యావరేజ్ మూవీ అనిపించింది. థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఫిల్మ్ కాదు, కానీ ఓటీటీకి వచ్చాక చూద్దామంటే మాత్రం ఒకసారి ట్రై చేస్తామంటే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే ఉంది. డెఫినెట్లీ దానికోసం ట్రై చేయాలి, కానీ మూవీని మరీ అంత ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా తీయలేకపోయారు. సెకండ్ హాఫ్ అయితే పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది మూవీ. 2016లో టన్నెల్ ఒక కొరియన్ ఫిల్మ్ చూసా, సర్వైవల్ థ్రిల్లర్. చాలా నచ్చింది నాకు. ఎవరైనా చూడకపోతే చూడండి. ఇది ఒక సర్వైవల్ థ్రిల్లర్ అనుకున్నా, ఈ టైటిల్ చూసి అట్లా అనిపించింది. బట్ లాస్ట్కి వచ్చేసరికి ఒక యాక్షన్ థ్రిల్లర్లా మారిపోయింది. సింపుల్గా ప్లాట్ ఏంటంటే, ఒక గ్యాంగ్కి పోలీసులు అంటే నచ్చదు, చంపేస్తూ ఉంటారు. హీరో అండ్ తన ఫ్రెండ్స్ కూడా పోలీసులే. ఒక ప్లేస్లో ఒక సిచ్యువేషన్ వల్ల స్లమ్ ఏరియాలో ఇరుక్కుంటారు. అక్కడ నుండి వాళ్ళు ఎలా బయటపడతారు, అసలు ఆ టన్నల్ కాన్సెప్ట్ ఏంటి, ఆ గ్యాంగ్కి పోలీసులు అంటే ఎందుకు నచ్చదు, ఇదే మూవీలో చూస్తారు. ఫస్ట్ మాత్రం స్టార్టింగ్ చాలా ఇంట్రెస్టింగ్ కలిగించారు. ఒక 15 minutes వరకు చాలా నచ్చింది. దాని తర్వాత ఒక 1/2 hour ఏంట్రా బాబు ఈ సినిమా చూసి బలైపోయినన్న ఫీలింగ్. ఎందుకంటే ఆ లవ్ ట్రాక్ అంతా రొటీన్, కానీ దాని తర్వాత అక్కడక్కడ మంచి ఇంట్రెస్టింగ్ వెళ్ళింది. మంచి ఇంటర్వల్ ట్విస్ట్ కూడా వచ్చింది, అది నచ్చింది. సెకండ్ హాఫ్ కూడా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేసే, కానీ సెకండ్ హాఫ్ అయితే పూర్తిగా మైనస్. విలన్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అంతా ఏం బాగోలేదు. ఇంకా ఫ్లాష్ బ్యాక్ని యానిమేషన్ రూపంలో చూపించారు. పరిస్థితి ఇంకా దిగజారింది. అట్లా స్లోగా మాట్లాడుకోవడం, ఒక్క హైలైట్ సీన్ లేదు సెకండ్ హాఫ్ అయితే. లాస్ట్ 20 minutes మాత్రం యాక్షన్ నచ్చింది, ఓకే అనిపించింది అంతే. సరైన ఎమోషన్ లేదు. లావణ్య త్రిపాఠికి పెళ్లి కాకముందే సినిమా చేసినట్టుంది. బట్ ఇందులో హీరోయిన్ ఉండాలి కాబట్టి ఉంది, తనకు అసలు స్క్రీన్ స్పేసే లేదు. అథర్వ ఎప్పట్లానే తన బెస్ట్ వర్క్ ఇచ్చాడు. ఇప్పుడు కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యారెక్టర్ని చేస్తూ ఉంటాడు, డిఫరెంట్ సబ్జెక్ట్స్ని ఎంచుకో. విలన్ బాగానే చేశాడు. జస్టిన్ ప్రభాకరన్ బీజియన్ ఓకే. మ్యూజిక్ అయితే బాగుంది, బట్ పాటలే పెద్దగా. మూవీని చాలా బ్యూటిఫుల్గా పిక్చరైజ్ చేశారు. మ్యాక్సిమం నైట్లోనే జరుగుతుంది. లైటింగ్ని బాగా వాడుకున్నారు. యాక్షన్ బ్లాక్స్ వచ్చినప్పుడు కూడా మంచి విజువల్స్తో చాలా బాగా పిక్చరైజ్ చేశారు. యాక్షన్ అయితే బాగుంది. ఫైనల్గా మై థాట్స్ ఏంటంటే, ఫస్ట్ హాఫ్ ఓకేగా ఉంది, మంచి ఇంటర్వల్ ట్విస్ట్ కూడా బాగుంది. బట్ సెకండ్ హాఫ్ మూవీకి పెద్ద హోల్ పడింది. యాక్షన్ మూవీస్ ఇష్టపడారు, ఈ మూవీని అట్లా ట్రై చేస్తామంటే అది కూడా ఓటీటీకి వచ్చాక కొంచెం లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ట్రై చేయడం మంచిది. రేటింగ్ ఇవ్వాలంటే మాత్రం మూవీకి 2.5 out of 5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే ఒక్క లైక్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై హింద్.